తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా విలాపవాక్యములు 3వ అధ్యాయము 22, 23, 24 వచనాల్ని మన పాఠ్యాంశముగా చదువుకుందాం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం నుంచి, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొని ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి చదవబడిన ఈ మాట ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఒకానొక కష్టకాలంలో ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి వారి పక్షంగా అయితే కనుక చేసిన ప్రార్థన. కష్టంలో కూడా దేవుని మీద ఆయనకున్న నమ్మకం, కష్టకాలంలో కూడా దేవుడు ఆయన ఎడలో చూపించే విధేయతను బట్టి, ఒక విధంగా దేవుని ఎడలు ఎన్నుకున్న విధేయత, దేవుడు ప్రజల ఎడలో చూపించే వాత్సల్యతను గురించి అయితే కనుక ఈ భాగంలో అయితే ఆయన చెప్తున్నాడు. మనం చదువుకున్న 22వ వచనం గురించి ఆలోచించినప్పుడు అక్కడ ఏమని రాస్తుందో చూడండి. మొట్టమొదటిగా యెహోవా కృపగలవాడు. ఈరోజు మనమందరము కూడా ఆయన కృపనే ఈరోజైతే కనుక అర్థిస్తున్నాం. ఆయన కృప మన వెన్నంటి ఉండాలని, ఆ కృప మనకు తోడై ఉండాలనే ఉద్దేశంతోనే మన దీవెన కూడా అలాగే తీసుకుంటాం. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. ఆ కృప ఈరోజు నిజంగా మనకు తోడుగా ఉంది. మన చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచించేటప్పుడు కురుస్తున్న భారీ వర్షాలు, ఒక విధంగా కూలిపోతున్న ఇళ్ళే కాదు, మునిగిపోతున్న ఇళ్ళు గురించే కాదు, కొండలు పర్వతాలు కూడా అయితే కనుక జరిగిపోతున్నాయి. ఊర్లు అయితే కనుక ఈరోజు పాతాళంలోకి దిగిపోతున్నట్టుగా, వారైతే కనుక ఇది సమాధి చేయబడుతున్నట్టుగా మట్టి కింద అయితే కనుక వాళ్ళు చనిపోతున్నారు. కేరళలో అయితే కనుక జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా హృదయ విదారకంగా ఉన్నాయి. లోకాసు వార్తలు అయితే కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒక మాట చెప్తారు. ఒకవేళ పిలాతు గలిలయలో కొందరి రక్తమునైతే కనుక వాళ్ళు దేవతలకు అర్పించినప్పుడు తప్పు కదా, అమాయకులు కదా అంటే యేసు ప్రభువారు అంటున్నారు, ఓరి పిచ్చోళ్ళారా, మీకు ఇంకో విషయం అర్థం కావట్లేదేమో, శిలువమైన గోపురం కూలి చనిపోయిన వారు ఉన్నారు కదా, దేవాలయంలో గోపురం కూలే కొంతమంది చనిపోయారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఇది అనుకోకుండా కాకతాళీయంగా జరిగింది, పాపం అని మీరు అనొద్దు. దేవుని ఉగ్రత ఆ స్థాయిలో ఉంటుంది. వారు చేయకూడని పనులు చేసినప్పుడు, వెళ్ళకూడని త్రోవలో వెళ్ళినప్పుడు, ఏదైనా నష్టం కలిగిన వారిని చూసి మీరు జాలి పడుతున్నారే తప్ప ఆ కీడు కలగటానికి గల కారణం ఏంటో వెనక్కి వెళ్ళి మీరు ఆలోచించలేకపోతున్నారు. గడిచిన కాలంలో వాళ్ళు చేసిన తప్పు, వారి పాపమే ఈరోజు కనుక వాళ్ళకైతే ఎలాంటి శిక్ష కలగటానికి హేతువైంది కదా. ఈరోజు ఎక్కడ జరుగుతున్నప్పుడు కూడా ప్రతిదానికి ఒక రీజన్ ఉందండి. ఏమీ లేకుండా ఊరికే దేవుడు ఏది పని చేయడం, ఎక్కడో మనం చేసిన అన్యాయం లేకపోతే ఈరోజు మనం కష్టపడే పరిస్థితి వస్తుందా? మన బ్రతుకులో కూడా మనమైతే కనుక చాలామంది ఎడల అన్యాయం చేస్తాం తెలుసా. ఎన్నో సందర్భాల్లో ఎంతోమంది కన్నీళ్లకు మనం హేతువయ్యాం, ఎంతోమంది దుఃఖానికి కూడా మనం కారణమయ్యాం. అందుకని ఈరోజు మనం దుఃఖపడుతున్నాం. ఈరోజు మనకేదైనా సమస్య వచ్చిందని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఈ సమస్య మనకు వచ్చితే ఎంత బాధగా ఉంటుందో మీరు అనుభవించి బాధపడుతున్నారు. కానీ మరి ఇదే సమస్యను గడిచిన కాలంలో మీరు చాలామందికి సృష్టించారు. చాలామంది ఎడలైతే కనుక ఎలాంటి అన్యాయమే మీరు చేశారు. తద్వారా జరిగిన పరిణామాలు ఎలా ఉన్నాయో తెలుసా? ఈరోజు అదే శిక్ష ఈరోజు మనం భరించలేనంత బాధతో అయితే కనుక ఉన్నామంట. అందుకనే ఇశ్రాయేలు ప్రజల ఎడలో కూడా ఇలాంటిదే జరిగిందంట. ఆనాటి యోధావారి ఎడలైతే కనుక జరిగిన క్రియలను బట్టి ఈ బాధ రాస్తూ, విలాపవాక్యములు అంటే ఏడుస్తూ రాస్తున్న మాట, దుఃఖాన్ని బట్టి రాస్తున్న మాట. నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఇంత ఆపద కలుగుతుంది కదా, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు కదా. మన వరకు వచ్చినప్పుడు కూడా ఎడతెరిపి లేని వర్షాలు, వరదలో మునిగిపోయి నీళ్లు చాలా ఉన్నాయి. ఊళ్ళు అయితే కనుక బాధపడుతున్నాయి. చాలా చోట్ల అయితే కనుక ప్రాణాలు అయితే కనుక పోతున్నాయి. ఎంతోమంది ఒక విధంగా ఉసురుకుపోతుందా అనుకున్నట్టుగా అనుకుంటున్నాం. కానీ ఇలా జరిగిందని మనం అనటానికి కాదు, కానీ దానికంటే ముందు వాళ్ళు ఏం చేస్తుంటారు, ఈ శిక్ష వాళ్ళకి పడుతుంది అనుకుంటే కనుక వాళ్ళు ఏం చేస్తుంటారు. అందుకు నేను అంటున్నాడు, యెహోవా కృప కలిగిన వాడు. ఆయన దుర్మార్గుడు కాదు, ఆయనైతే కనుక దుష్టుడు కాదు, ఎదుటివాడికి అయితే కీడు కలిగించాలని కోరుకునే రకం కాదు. ఆయన ఎప్పుడు కూడా కృప కలిగినవాడు. మనం ఎన్ని తప్పులు చేసినప్పుడు కూడా ఆయనకున్న గొప్ప గుణం ఏంటంటే ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకున్నాము. వాస్తవంగా మనం కూడా ఎప్పుడో విడిపోవాలి.
ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు చేసిన తప్పులన్నీ కూడా వెల్లడైపోయినాయి అనుకోండి. సపోజ్ మీ జీవిత కాలంలో ఎన్నాళ్ళు మీరు ఏదైతే దాస్తున్నారో ఆ దాచినది వెల్లడి అయిపోతే ఇప్పటివరకు అసలు మిమ్మల్ని బ్రతికించుతారు ఎవరన్నా? మీ తల్లి తండ్రి మిమ్మల్ని ఏ రోజు చంపేద్దరు. మీరు చేసిన పనులు కనుక వాళ్ళకి తెలుసుంటే కనుక మీ అమ్మ నాన్నే తట్టుకోలేరు. మీరు చేసిన పనులు తెలుసుంటే నీ భర్త భార్య తట్టుకోలేరు. మీరు చేసిన పనులు ఉన్నట్టుగా వాళ్ళకి అర్థమైపోతే మీ కొడుకు కూతురు కూడా చంపేస్తారు. ఇక అధికారుల దగ్గరికి వచ్చినా నాయకుల దగ్గరికి వచ్చినా ఎన్ని విధాలుగా మీకు ఇబ్బంది అవుతుందో తెలుసా? కారణం ఏంటంటే అవి దాచేశాడు దేవుడు. బయట పడనీయకుండా బట్టి దాచాడు కనుకనే ఈరోజు మనం ఇంకా బ్రతుకున్నాం. ఆయన వాత్సల్యతను బట్టే ఎడతెగకుంది. ఎన్నాళ్ళు నువ్వు తప్పులు చేస్తున్నా ఈరోజు వరకు నువ్వు పొరపాటు చేస్తున్నప్పటికి కూడా ఇప్పటికీ నిన్ను దాస్తున్నాడు ఆయన. ఒకవేళ కనుక దాన్ని వెల్లడి చేస్తే కనుక జరిగే పరిణామం ఎలా ఉంటుందో తెలుసా? నువ్వు చేస్తున్న తప్పులు అందరికీ తెలిసిపోయి ఉంటే కనుక ఏం జరిగి ఉండేదో తెలుసా? నీకు నువ్వుగానే బతకలేవు. అందరి ముందు నువ్వు దోషివైన రోజున, నలుగురు నిన్ను గురించి చులకనగా మాట్లాడుకున్న రోజున నువ్వు తట్టుకోలేవు. ఇంకా నీ జీవితాన్ని నువ్వే ముగించుకోవాల్సిన దుస్థితి అయితే నీకు కలుగుతుంది. కానీ దేవుని యొక్క వాత్సల్యత, ఆయన కృప కలిగిన వాడు కదా, ఆయన వాత్సల్యత మన దగ్గర ఉన్నదాన్న ఉద్దేశంతోనే ఆయన చేసే పని ఎలా ఉందో తెలుసా? ఆయన కృప మన దగ్గర ఉన్నది కనుక, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక ఇప్పటికీ మనము నిర్మూలము కాకున్నాము. ఏదో కేరళలో ఉన్న వాళ్ళకి ఏదో జరిగిందంట, ఉత్తరాఖండ్లో ఉన్న వాళ్ళకి ఏదో జరిగిందంట, హిమాచల్ ప్రదేశ్ వాళ్ళకి ఏదో జరిగిందంట, లేదా ఇక్కడికి ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయంట, మరొకటని కాదండి. ఏదో ఒక రోజు మన ఇంటి ముందు కూడా నిల్చుంటుంది. మనం ఎవరినో గురించి ఈరోజు జాలి పడుతున్నాం, కానీ మన గురించి జాలి పడే రోజు కూడా ప్రపంచానికి వస్తుందో తెలుసా? ఈరోజు ఎవరికో ఏదో జరిగితే కనుక మీరు అనుకున్నారేమో, యేసుప్రభు అదే మాట సుస్పష్టంగా చెప్పాడు లోకస్వార్తలో. ఎవరినో ఒకవేళ కనుక సిలోము గోపురం కూలిపోయిందని మీరు 18 చనిపోయారని మీరు అనుకున్నారేమో. పిలాతు కొందరు రక్తాన్ని అయితే కనుక వారి బలులో కలపటం కోసం మనుషులు చంపేశారని మీరు అనుకున్నారేమో. వస్తుంది మీకు కూడా అది. మీరు కూడా ఇప్పటికీ మారు మనసు పొందకపోతే, ఇప్పటికీ మీరు చేసిన తప్పును కనుక ఒప్పుకోకుండా ఇదే పద్ధతిలో మీరు వెళ్ళిపోతుంటే ఎవరికో కలిగిన శిక్ష మీరు కూడా అనుభవించే రోజు రాబోతుందని మాత్రం మర్చిపోకండి. దాచేను అని అనుకుంటున్నారు, ఎవరికి తెలియదు కదా, రహస్యంగా నా పాపములు ఉండిపోయినని మీరు అనుకుంటున్నారు. కానీ అవన్నీ కూడా వెలుపలికి వచ్చే రోజు ఒకటి ఉంది. అంధకారం అందరి రహస్యములను దేవుడు ఏం చేస్తాట, వెలుపలికి తీసుకొస్తానని చెప్పాడు. మనం ఏదైతే దాచి మనం బ్రతుకుతున్నామో అవన్నీ కూడా వెలుపలికి వచ్చే రోజు ఒకటి ఉంది. తట్టుకుంటారా? మీ బ్రతుకంతా బయటపడిపోతే కనుక ఆ రోజు తట్టుకుంటారా? సమరస్త్రీ చెప్తుంది, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీరు కూడా వచ్చి చూడండి అందావిడ. ఒకవేళ సమరస్త్రీకి యేసుప్రభు మాత్రం తాను ఏం చేశాడో చెప్పాడు కనుక ఆమె వరకు సరిపోయింది. ఒకవేళ ఆమె చేసిన పనంతా కూడా ఊరు వాళ్ళకి చెప్పుంటే కనుక ఆమె పరిస్థితి ఏమై ఉండేదో తెలుసా? నిన్ను గురించి కూడా ఈరోజు నీకు చెప్తున్నాడు, ఆలోచింప చేయమంటున్నాడు. ఇప్పుడు కూడా నీకైతే కనుక అదే చెప్తున్నాడు, విను. నీ బ్రతికేంటో నీకు తెలుసు కదా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఎవరెవరి ఎడలో ఎలాంటి పొరపాట్లు చేసావో, ఎంతమంది ఉసురు కట్టుకున్నావో, ఎంతమంది కన్నీటికి నువ్వు హేతు అయ్యావో నీకు తెలుసు. మారు. ఇప్పటికైనా తప్పును ఒప్పుకోండి. ఎప్పటికైనా దాంట్లోంచి మీరు బయటికి రాకపోతే రేపటి దినాన ఉగ్రత నిలబడిపోతుంది. తీర్పు చెప్పే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజు నిలబడటం చాలా కష్టమైపోద్ది. ఆ రోజు నువ్వు తట్టుకోలేవు. అవన్నీ వెల్లడి అయిపోయిన రోజున ఒక్కసారిగా నీ బ్రతుకంతా ఏమైపోద్ది తెలుసా? నేను కట్టుకున్న నీ భర్త నేను చీ అంటాడు. నువ్వు చేసినవన్నీ బయటకు వచ్చేస్తున్న రోజున నువ్వు కట్టుకున్న నీ భార్య నేను చీ అనుకునే పరిస్థితి వస్తుంది. నీ పిల్లలు కూడా, నీ కన్న తల్లిదండ్రుల అన్నదమ్ములు ఎవరు చూడరు. ఇన్నాళ్ళ నుంచి నువ్వు మంచోడు అనుకున్నా కానీ నీలో ఇంత కీడు ఉందా అనుకున్నప్పుడు, ఇంత దుష్టత్వం ఉందా అనుకున్నప్పుడు తప్పకుండా వారందరూ కూడా నిన్ను చీకొట్టే పరిస్థితి వస్తుంది. వదులుకోండి. ఇప్పటికైనా తప్పు తెలుసుకోండి. పొరపాటు అయిందన్న సంగతిని దేవుని ముందు ఒప్పుకుంటేనే మీ జీవితాలకి నిజమైన నెమ్మది కలుగుతుంది కదా. ఎందుకంటే ఆయన గొప్ప వాత్సల్యత ఎలా ఉందనుకున్నప్పుడు చూడండి, అక్కడ అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది కనుకనే ఎప్పటికప్పుడు నువ్వు చేసిన పనిని బట్టి ఆయన కోపం వస్తుంది. కానీ మళ్ళీ పొద్దునకు వచ్చేటప్పటికల్లా నీ ఎడల ఆయనకి వాత్సల్యం. పోలే, ఈ రోజైనా తప్పు తెలుసుకుంటారేమో, ఇప్పుడైనా మారతారేమో, ఇక నుంచైనా ఒక మంచి జీవితం చుట్టూ ఉన్న సమాజానికైతే కనుక హితంగా ఉండేటట్టుగా, సృష్టించిన దేవునికైతే కనుక ఆనందం కలిగేటట్టుగా నువ్వు బ్రతుకుతావు ఉద్దేశంతో ఇప్పటికీ అనుదినము కూడా నీ ఎడలైతే కనుక వాత్సల్యత ఆయన కలుగుతూనే ఉంది. నీ ఎడలైతే కనుక అనుదినము ఆయనకైతే కనుక వాత్సల్యత కలుగుతున్నది కదా. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడవు ప్రభువా. ఆ దేవుడు నమ్మదగిన వాడు. అందుకని ఇప్పటివరకు నీ గుట్టు ఎవరికి చెప్పలేదు. నీ గుట్టుమట్లనే నీకు తెలుసు, అందుకని ఎవరికి చెప్పలేదు, ఇప్పటివరకు వెల్లడి చేయలా. ఆయన నమ్మదగిన దేవుడు కనుక నీ గుట్టుమట్లన్నీ కూడా ఇప్పటివరకు దాచుంచాడు. లోకంలో మనుషులు అలా కాదు కదా. నీతో అయితే కనుక వాళ్ళకి బంధం సరిగా ఉన్నంతసేపు కూడా నిన్ను గురించి ఒకవేళ కనుక దాస్తారేమో. ఏ రోజైతే నీకు వారికి మధ్యన సంబంధం చెడిపోయిందో వెంటనే నీ గుట్టుమట్లన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, అల్లరి చేయటం ప్రారంభిస్తారు. నీ గుట్టుమట్లన్నిటిని కూడా వాళ్ళు అల్లరి చేయటం ప్రారంభిస్తారు.
ఈరోజు దేవుని దగ్గరికి వస్తే అలా కాదు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు. చూస్తూ ఉన్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా నీలో పరివర్తన కలుగుతుందేమో, నువ్వు మారతావేమో. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకునేతే కనుక ఒక మంచి జీవితం జీవించాలనేది దేవుని యొక్క కోరిక. జరిగింది ఏదో జరిగిపోయింది, ఎన్నాళ్ళ గురించి ఆయన పట్టించుకోవట్లేదు. నీ పాపములు క్షమిస్తానని చెప్పాడు. నువ్వు మంచి కనుక మారితే, నీ బ్రతుకును కనుక సరి చేసుకుంటానని కనుక నువ్వు చెప్పినట్లయితే, బ్రతికితే అలా ఇక నుంచి గడిచిన కాలాన్ని జ్ఞాపకం చేసుకోకుండా నీకు ఒక మంచి నూతనమైన జీవితాన్ని, నూతనమైన వాత్సల్యత అయితే కనుక నీ జీవితాన్ని నడిపించడానికి ఆయన ఇప్పుడు కూడా ఇష్టంగానే ఉన్నాడు. అందుకని ఆ మాట పలికేటప్పటికల్లా భక్తుడు అంటాడు, యెహోవా నా భాగమని నేను అనుకొనిచున్నాను. దేవుడే నా భాగం, లోకంలో నాకు ఏది వద్దు. నీవు నాకుండగా లోకంలోనిది నాకు ఏది కూడా అక్కర్లేదంటాడు. దావీదు గారి కీర్తన రాసేటప్పుడు చెప్తున్నాడు, దేవుడే నా భాగం, ఆయన ఉండగనుక నాకెందుకో, నువ్వు నాకుండగా నాకు ఏది వద్దు ప్రభువా. లోకంలో ఏదో కావాలనే కదా ఇన్ని తప్పులు చేశాను, ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి, దేన్నో పట్టుకోవాలి, ఇది ఎంతో సుఖపడాలని ఉద్దేశంతో ఈరోజు చేయకూడని దౌర్భాగ్యమైన పనులన్నీ మనం చేస్తాం. అవన్నీ వెనక్కి తిరిగి చూసుకుంటేనే, తలుచుకుంటేనే సిగ్గనిపిస్తుంది. నేనేనా ఇంత దిగజారిపోయింది, నేనేనా ఇలాంటి పొరపాట్లు చేసింది, ఏం పొందుకున్నాను దానివల్ల, చివరికి నాకు ఏం కలిసి వచ్చింది, నేను చేసిన ఈ తప్పులను బట్టయితే కనుక చివరికి నాకు ఏం కలిసి వచ్చింది, మనకే సిగ్గనిపిస్తుంది కదా. కానీ ఈ రోజు నుంచి ఆయన అయితే కనుక చెప్పుకోవాలట, నీవే నా భాగం ప్రభువా, నువ్వు ఉన్నావు కదా, నీవు నాకుండగా ఇంకా నాకేమవుతావు, నీవే నా భాగమని నేను ఉంచుకొనుచున్నాను, ఆయన ఎందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను కదా. ఆయన మాత్రమే, ఆ దేవుణ్ణి నేను నమ్ముకుంటున్నాను, ఆయనే నా భాగమని ఎంచుకుంటున్నాను. ఇక నుంచి అయితే కనుక నేను చేసిన పొరపాటులో నుంచి నేను వెలుపలికి వచ్చేయాలనుకుంటున్నాను. ఇక నుంచి నా ఆలోచన కానీ, నా మార్గము కానీ, నా తలంపు కానీ ఇక దేవునికి విరోధంగా ఉండకుండా, దేవుడు ఆశించినట్లుగా, ఆయన చిత్తానికి సంకల్పానికి తగినట్లుగా ఒక యథార్థమైన జీవితం జీవించడానికి ఆయన దృష్టిలో అయితే కనుక నేను విలువైన వాడుగా ఉండటానికి ప్రయత్నిస్తానని ఈ భక్తుడైతే చెప్తున్నాడు. వాస్తవంగా ఇది విలాప వాక్యము, అంటే ఏడుస్తూ చెప్తున్న మాట. చేయకుండా పొరపాటు చేశారు, దేవుడైతే కనుక చాచిపెట్టి కొట్టాడు, చాలా గట్టి దెబ్బ తగిలింది. చివరికి ఉన్నదంతా కూడా పోగొట్టుకుని నడి రోడ్డు మీద నుంచుకున్నప్పుడు రాస్తున్న మాటలు ఇవి. ఒకప్పుడు ఉన్నతంగా బ్రతికిన వాళ్ళు, ఉన్నది కదా నా ఉద్దేశంతో చేయకుండా పనులు చేస్తే దేవుడైతే కనుక వారికి ఇచ్చిన స్ట్రోక్ అలాంటిది. వారిని రోడ్డు మీద నుంచోబెట్టేసిన రోజున ఇప్పుడైతే కనుక ఈ పాట ఒక కీర్తన అనుకోండి, విలాప వాక్యంలో అనుకున్నప్పుడు పాటే అనుకోండి, సపోజ్ బాధతో కూడుకున్న పాట రాస్తున్నాడు. ఇక నుంచి నీవే నా భాగం, నీ మీదే నేను నమ్మకం పెట్టుకున్నాను ప్రభువా. ఎప్పటికప్పుడు నూతనముగా మా మీద నీకు వాత్సల్యత పుడుతూనే ఉంది. మేము ఒకప్పుడు గొప్పగా చూసాం, అన్నీ మాకు ఇచ్చావు, కానీ మేమే ఒళ్ళు కొవ్వెక్కి చేయకుండా పనులు చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నాం. పోగొట్టుకున్నందుకైతే కనుక మరలా మమ్మల్ని విడిచిపెట్టకుండా మరలా నీ వచ్చైతే కనుక మా ఎడలైతే కనుక కృప చూపిస్తూనే ఉన్నావు. నీ కృప మాత్రం ఎల్లప్పుడూ కూడా అయితే కనుక నిలుస్తూనే ఉంది కదా అని ప్రభువా అని ఆయన అయితే కనుక ఈ మాటలు చెప్తున్నాడు. ఓకే, ఆ రోజు ఇర్మియా గారు అయితే కనుక ఇశ్రాయేలీ ప్రజలను ఉద్దేశించి చెప్పుండొచ్చు కాక, ఈరోజు నీకు నువ్వుగా చెప్పుకో. ఒకప్పుడు చక్కటి ఆరోగ్యం కలిగి ఉన్నవారు, అంత చందాలు కలిగి ఉన్నవారు, బలమున్నవారు, జేబులో డబ్బులు ఉన్నవాళ్ళు, కుటుంబంలో నెమ్మది ఉన్నవాళ్ళు, చక్కగా అనురాగ ఆప్యాయతలతో అయితే కనుక మీ కుటుంబంలో మీరు బ్రతికారు. ఈరోజు అన్నీ పోగొట్టేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు సంతోషం లేదు, ఏదైతే మనకు బలం అనుకున్నామో బలాన్ని కూడా అయితే కనుక ఒక్కొక్కటిగా వదిలిపెట్టేసుకునే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కోల్పోతున్నప్పుడు మనిషికి ఖచ్చితంగా ఆలోచన కలగాలని. ఒకప్పుడు ఉన్నది ఈరోజు నాకు లేకుండా పోయిందనుకుంటే కారణం ఏంటనుకున్నప్పుడు మనిషికి ఆలోచన కలగాలి. అవును కదా, నేను చేసిన తప్పు, ఏదో ఆ సమయానికి నాకు తోచింది కదా, లేకపోతే సమర్థించుకున్నాను కదా, ఎవరో చూడలేదు కదా అని ఉద్దేశంతో నేను చేశాను. కానీ ఇప్పుడు ఆ పొరపాట్లన్నీ కూడా దేవుడు నన్ను అయితే కనుక జ్ఞాపకం చేస్తున్నాడు. వాటన్నిటిని బట్టి దేవుడు నన్ను శిక్షిస్తున్నాడన్న సంగతి కొంచెం మీకు అర్థమైతే చాలు. నేను చేసిన పనులను బట్టి దేవుడు నాకు శిక్ష వేస్తున్నాడన్న సంగతి మీకు అర్థమైంది అనుకోండి, వెంటనే మారు మనసు పొందండి, తప్పు తెలుసుకోండి. ఇక నుంచి అయినా కానీ అలాంటి పొరపాట్లు చేయకుండా ఇక నుంచి నేను సరైన పద్ధతిలో ఉంటాను. గడిచిన కాలంలో నేను చేసిన తప్పును బట్టి నన్ను క్షమించి ప్రభువా అని మీరు దేవుని ముందు మోకరిల్లని రోజున నిజంగానే మీ జీవితానికి ఎంతో గొప్ప మేలు కలుగుతుంది. మరి అట్టి గొప్ప మేలు మీ అందరికీ కలగాలని, మీ జీవితంలో చక్కటి మార్పు కలగాలని, లోకంలో బ్రతుకుతున్న మీకు మాత్రమే కాకుండా మీ చుట్టూ వాళ్ళు కూడా మీ జీవితం ఒక సంతోషాన్ని కలిగించేట్టుగా ఆనందంగా మీరు బ్రతకాలని మరి మనసారా కోరుకుంటే నా మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.